అన్ని కాబట్టి మీరందరూ రాతగానే ఉన్నారు, పాటగానే ఉన్నారు, పాటగానే ఉన్నారు. సో నేను కూడా మీ కులపోతే మీరు ఏం బాధతో ఎవరు ఏం బాధతో మీకు వచ్చిన మళ్ళీ అందశ్రీ అమ్మ గురించి అయితే అద్భుతంగా పొద్దు నుంచి మాట్లాడుతున్నారు అయితే అర్థమైపోయింది. సో ఇప్పుడు ఆ బాధ గురించి నేను చెప్తే ఇప్పుడు ఇక్కడ ప్రభుత్వం ఉన్నారు ఎక్కువ మంది వాళ్ళు అయితే అలా నేను మాట్లాడే వేదిక మీద బరాబర్ నేను మీ గురించి మాట్లాడతా. నేను పోయినప్పుడు మా కిరణ్ అడిగిన, కిరణ్ నీకు నౌకర్ వచ్చిందా అంటే నాకు నౌకర్ ఇంకా రాలేదన్నా అన్నాడు. సార్ ఉన్నావా అంటే లేదు అని చెప్పారు. సో ఒక్క అందశ్రీ అన్న గురించి లాస్ట్ 10 రోజులు 15 రోజులు చర్చ జరుగుతుంది. ఓ ఆహా ఏ చాలా గొప్ప ఎక్కడెక్కడో తీసుకోవద్దు. సో ఆ ఎక్కడెక్కడికో తీసుకుపోయిన వల్ల నేను మళ్ళా భూమి మీదనే ఉండేటట్టుగా చెప్పాలని అనుకున్నది నేను చెప్తా, బరాబర్ చెప్తా, దాని గురించి చెప్తా. కానీ ఈ క్రమంలో అసలు తెలంగాణలో అందశ్రీ అన్న పాటల గురించి మాటల గురించి చాలా చెప్తే ఇప్పుడు అన్ని ఇప్పుడు గొర్రెగాసిన కాడికి వెళ్ళి అన్న చదువులు నేర్చుకోకుండా బయటకు పోయి పలక పట్టలేదు, పల్పం పట్టలేదు, వైద్య పట్టలేదు. కానీ ఇప్పుడు తాకిలు అనేది తెలియదు, ప్రతిరోజు పనే. ఆడికి వెళ్ళి మేస్త్రి కాడికి వెళ్ళి తనకు మళ్ళీ పండితుల దగ్గర పోయిండు, జ్ఞానదేవుని ఇవన్నీ చరిత్ర తెలుసు, పాటల చరిత్ర. ఆయన కూర్చొని ఉన్నాడు, ఆయనకైతే మొత్తం విష్ణు కిషోర్ ఆలయం మొత్తం చెప్పింటాడు. ఫస్ట్ డే ఆయన మాట విని వదిలేయని చెప్పేసి పక్కకు వచ్చేసిన మీడియా ముందు మాట్లాడుతుంది చెప్పి. సో అందరికీ తెలుసు. అని నేను అందశ్రీ అన్న దగ్గర ఒక 2-3 సుగుణాలు సులక్షణాలు ఉన్నాయి. అవి కొంచెం పాటిస్తే కళాకారులు కూడా బాగుంటుంది అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ఓకే, వ్యక్తిగత అభిప్రాయం. మా ఊళ్ళంతా చాలా మంది హీరో లెక్క మైకు పట్టగానే అసలు ఉర్రూతలాగి ఆడిస్తారు. ఇక్కడ కాదు దివ్యమైన భాష అడ్డంగానులతో కూడా నినాదాలు ఇప్పించేంత సత్తా ఉన్నాను. కానీ చెప్పు నాకు వీరికి కొద్దిగా దూరం ఉండాలి. అది అందశ్రీ అన్నకు నిజమైన నివాళి ఇచ్చి అందశ్రీ అన్న పాటలో పోవాలంటే మాత్రం దీనికి బానిస కావాలని సో ఎప్పుడైనా ఇప్పుడు మనం ఇటువంటి జయంతిలైనా వర్ధంతిలైనా సంస్మరణ సభలైనా అని నేర్చుకోవాలి. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మంచి గుణాలు ఏంటనేది నేర్చుకుని వాటిని మనం ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేయాలి. ఇంప్లిమెంట్ చేసినప్పుడే నిజమైన నివాళి. వాళ్ళ పాటలు గిట్టలు అనేది అది కాకుండా నా దృష్టిలో. సో ఆయన దగ్గర కొంచెం ముక్కుసుడితనం కూడా ఉండే కనుక ఆ ముక్కుసుడితనం కూడా సరే కొంత ఇబ్బందులలో ప్రభుత్వం చేతులు లేక ఆపరేషన్ చేతులు సందర్భాల అన్నా అనకున్నా మీరు రాయండి, మీరు కవితలు రాయండి, మీరు పాటలు రాయండి, మీరు వినిపించలేని స్థితిలో ఉంటే. ఎందుకంటే నక్సలైట్లు లోపల నుండి పాటలు బయటకు పంపించాలని బయట పేరు చేసుకుని రాస్తున్నాయి కదా. అట్లా మా బోటలో ఉన్నాం. వాళ్ళ అభిప్రాయాలు మీ అభిప్రాయాలను సమాజం ఎట్లుండాలనే దాని విషయంలో మీరు రాయండి, పాటలు రాయండి, కవితలు రాయండి, మాటలు చెప్పండి. మీ గొంతుకలుగా మేముండి మేము జనంలో పట్టి తీసుకుపోతామని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ నాది ఆగిపోలేదు. నాకు 10-15 రోజుల నుంచి లోపల ఆవేదన ఉన్నది, ఆందోళన ఉన్నది. ఇదంతా ఎక్కడో పోతున్నది, ఇదంతా తమాషా అయిపోయింది కదా, డ్రామాలు జరుగుతున్నది నాకు అనిపిస్తుంది. నేను మాట్లాడతా బరాబరి మధ్య ఎప్పుడో దగ్గర మీ అందరికి మనవి చేస్తూ ఒకడన్నా చాలా మంచి ప్రోగ్రామ్ పెట్టినారు. ఇది న్యూస్ అడ్డా తెలంగాణ అడ్డా, తెలంగాణ న్యూస్ అడ్డా కదా, తెలంగాణ న్యూస్ అడ్డాను తెలంగాణ అడ్డాగా చేసేసేది కదా. నువ్వు దీన్ని పట్టుకున్నావు అంటే ఆ తెలంగాణ అడ్డా అయితే సరే నాకు ఎదిగే కదా. ఇద్దరు కలిసి పనిచేస్తారు కలిసి పనిచేసిన పుట్టిన వచ్చాను కదా. యాక్చువల్గా నేను దాంట్లో వాడి మర్చిపోయాను. వాళ్ళకి చెప్పినప్పుడు నేను వాళ్ళందరూ ఫోన్ చేయగానే వచ్చినా. నేను ఈ విషయంలో ఇంకా నెక్స్ట్ ఫర్దర్ ఇంటర్వ్యూస్ వల్ల నేను ఈ అంశం మీద మాట్లాడతా. ఒక ఆఖరికి ఒక చిన్న ముచ్చట చెప్పి పనిచేస్తా. నాకు ఒక 2 అంశాలలో నేను ప్రజాక్షేత్రంలో వచ్చిన తర్వాత విద్యార్థి మూవ్మెంట్ ఉన్నప్పటి నుంచి కూడా ఒక 2 విషయాలలో నాకు ఎప్పటికీ ఒక కొట్టనే ఉండేది. ఏంటంటే బట్టి తెలంగాణ విషయంలో విద్యార్థి అమరవీరుల గురించి పాట ఉండాలి. ఎప్పుడున్న మామూలులకు జోహార్, అమరులకు జోహార్ అనే పాట వినబడతా ఉంటుంది. సాయుధ పోరాటంల గురించి రాసినటువంటి పాట. 69లో చనిపోయినటువంటి వాళ్ళు, తర్వాత 54, 55 చనిపోయినటువంటి విద్యార్థుల మీద పాట రావాలనే ఒక ఆలోచన ఉండాలి. ఇప్పుడు అది నెరవేర్చాలి అనుకునే క్రమంలో నేను పిహెచ్డీ చేసినప్పుడు ఈ అమరుల కుటుంబాల మీద రీసెర్చ్ చేసిన తర్వాత మేము షేర్ చేసుకున్నాం. అంజన్న నేను మా ఇళ్ళన్న కూర్చుంటే ఎల్లన్న దాన్ని అద్భుతంగా పాట వీరులాల వందనం, విద్యార్థి అమరులాల వందనం అనే పాట వచ్చింది. తర్వాత ఇంతకుముందు 2 చెల్ల స్వర్ణంలో వాడింది, మా కిరణ్ కూడా వాడినట్టున్నారు. బొమ్మ చెక్కిత బొమ్మ రాకుండా ఒకసారి మేము 2002-2003లో ఉస్మానియా యూనివర్సిటీలో పవర్ ఆడిటర్లో ఒక మీటింగ్ పెట్టినాం. ఆ మీటింగ్ కు అందశ్రీ అన్నారు పిలవాల వద్దా అనే దాంట్లో మా ఇంటర్నల్ మీటింగ్ లా నేను అన్నంతా మొత్తం ఏదో బ్రాంచనికల్ కార్డ్స్ అని అక్కడ తిరుగుతుంటాడు, ఇదే గురువు గోపాలు ఇవన్నీ తిరుగుతుంటాడు. అంటే అందశ్రీ అన్నకు ఒక అమితం కాదా, లెఫ్ట్ కాదా, రైట్ కాదా, ఏది కాదు మాట్లాడితే ఏ ఇజం అనేది ఉండదు. సో ఏమో మరి ఆయనకు వచ్చి ఏం మాట్లాడుతుందో ఎందుకు అని చెప్పని నేను ఈ బ్రాంచనికల్ కార్డ్స్ పంచాను మనకెందుకు అని నేను అన్నట్ట పిలవలేదు. పిలవకుంటే అన్న నాకు తర్వాత చెప్పాడు,
ఒకసారి ఒక ఆర్ఎస్ఎస్ పెద్ద మంచి ఇంట్లో తర్వాత 2 రోజుల తర్వాత కలిసినప్పుడు చెప్పిండు ఆ మధ్యకాలంలో ఆయన రాసిన పాట బొమ్మ చెక్కితే బొమ్మరా బొమ్మ చెక్కితే బొమ్మరా పొలిసి మొక్కితే అమ్మరా ఆదికే ఇది పాదురా కాదంటే ఏది లేదురా జాతి గుండెల జీవన దముల జాలువారే జానపదముల గ్రామములుగా పాడవెలసి గ్రామ దేవతలెందరో బొమ్మలెక్కితే బొమ్మరా పల్లె సీమలు పచ్చగుండా ఊరు వాడాసిలు నిండా ఏటి గడ్డం నీటి నిలువ కట్టడాలకు కాపుతానై చెరువు గుంటలే కాదు బ్రతుకు చెరువు కోసం ఏది చేసిన అనుముల నమ్మకములో మైసమ్మ పురుడు బొమ్మలెక్కితే బొమ్మరా పొలిసి మొక్కితే అమ్మరా ఆదికే ఇది పాదురా కాదంటే ఏది లేదురా భాష మీద దాడి చేసి బతుకు మీద దాడి చేస్తుంది భరత జాతిని తరతరాలుగా బహువిధాల బాధ పెడుతుంది ఎవరి నమ్మకాలు వారిని ఎక్కిరించి హక్కులు ఎక్కడికి అగ్గికి చెదలెక్కబడుతుంది నిగ్గదీసి అడుగుతున్నాను రాసింది ఆ ఎప్పుడు పాట నువ్వు ఆ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు అందుకే నేను రాసిన నాకు ఆ చనిపోయిన కాడికి ఊరికేది ఊరిక మదిన పోతా ఉన్నది సో ఈ 2 పాటల గ్రామ దేవతల మీద అనేది కూడా ఈ సందర్భంతో రాసిన పాట చెప్పిండు నాకు జ్ఞాపకం నేను చెప్పవలసిన భవిష్యత్తులో నేను ఈ విషయాలు మాట్లాడతా థ్యాంక్ యూ సో మచ్